రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ రోజు గ్రామం దేశాయిపేట, మండల్ బోయినపల్లి, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. సో ఇక్కడ మనం ఈ రోజు ఇక్కడ రైతులు ఉన్నారు. రైతులు రాశి రత్న అనే దొడ్డు రకం వరి రాశి కంపెనీలో. సో ఇక్కడ మన ఈ గ్రామంలో దాదాపుగా 50% రైతులు పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏ రకంగా దాని గురించి మాట్లాడతారో రైతులను అడిగి తెలుసుకుందాము. ఒకసారి మన రైతులు ఉన్నారు. అందరూ నమస్కారం సార్. ఒకసారి రాశి రత్న గురించి ఒకసారి చెప్పండి మీరు. నా పేరు చంద్రారెడ్డి నిమ్మ, దేశాయపల్లి గ్రామం, మరి బోయినపల్లి మండల్, రాయన్న సిరిసిల్ల డిస్టిక్. రాశి రత్న నేను 6.5 ఎకరాలు పెట్టాను. 240 క్వింటాలు ఐకేపీ సెంటర్లో అమ్ముకున్నాను. చాలా బాగుంది. ఇది మీడియం సైజు పెరుగుతుంది, మన అగ్గిదేవును తట్టుకుంటుంది. చాలా బాగున్నది. ఎకరాన 37 క్వింటాల చిల్లర వచ్చింది నాకు. ఇంకా 38 ప్లస్ 39 వచ్చిన రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంకా రత్నాలు నచ్చింది. మీడియం సైజు పెరుగుతుంది, గింజ సైజు పొడుగుంటది, లావు వెయిట్ ఉంటది, బరువు తాలు తక్కువ ఉంటది. చాలా బాగుంటది. ఓకే ఓకే. ఇంకా సార్ మీరు కూడా పెట్టారు సార్ రత్న? మేము కూడా పెట్టినాం. మీ పేరు? నా పేరు బత్తినాయుడు, దేశపల్లి గ్రామం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. మేము ఒక 4 ఎకరాల 15 గుంటలు పెట్టినాం. 38 తోట వచ్చింది. ఓకే. అంటే ఏం తోటి రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? పెట్టమని చెప్తాం, ఎందుకంటే దిగుబడి ఎక్కువ వస్తుంది, రోగాలు తట్టుకుంటది. 50% మంది వ్యక్తులు ఇప్పటికి ఇంకా పెట్టడానికి ఆసక్తి చూపుతారు. చూసి మా పొలాలు విజిట్ చేసారు. ఇది మంచిగా ఉంది అంటే రాశి రత్న అని చెప్పినాం. వాళ్ళు కూడా పెట్టడానికి రెడీ ఉన్నారు. సార్ మీరు ఏం చెప్తారు సార్ మీరు రాశి రత్న గురించి? నా పేరు రాజశేఖర్ రెడ్డి, దేశపల్లి గ్రామం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ రాశి రత్న అనేది మిల్లర్స్ మంచి ఆసక్తి చూపుతున్నారు. ఇది గింజ సైజు పొడవుగా ఉంది, బరువు బాగా వస్తుంది, తాము తక్కువ ఉంటుంది. ఈ మార్కెట్ లో చూస్తే మంచి అనుకూలమైన ప్రకారం. సార్ మీరు రెడ్డి గారు మీరేం పెట్టింది సార్? మేము వేరే సీడ్ పెట్టాం. ఈ రాజరత్నం పెడతాను అనుకుంటున్నాం. ఈ సీడ్ అందరు మా వాళ్ళందరూ మంచిగా వచ్చింది దిగుబడి. ఇది నేను వేరే ఇత్తనం పెడితే నాకు దిగుబడి రాలేదు, ఇదే ఇత్తనం పెడతాను నేను అనుకుంటున్నాను.